సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు. వాయిదా వేయకూడనిది. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శుభ గురువారం. శ్రీ యలవర్తి శేఖరరాజు గారు అందిస్తున్న సత్సంగ కథల కార్యక్రమంలో ఈరోజు మరొక అద్భుతమైన కథను మీకు అందించబోతున్నాను. వాయిదా వేయకూడనిది. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక వ్యక్తికి కవల పిల్లలు అయిన మగ శిశువులు కలిగారు. వారికి 3 సంవత్సరాల వయసు నుండి వారి తండ్రి వారికి 2 మాటలు చెప్పేవాడు. అవి: 1, ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికి నీవు చేయగలిగిన సహాయం చేసినప్పుడు ఆ రోజు భగవంతునికి పూజ చేసిన దానితో సమానం. 2, ఆకలితో ఉన్నవారికి వారి ఆకలి తీర్చడం వలన ఆ రోజు భగవంతునికే నైవేద్యం పెట్టిన దానితో సమానం. మీ జీవితంలో వీటిని పాటిస్తూ ఉండమని చెప్పాడు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. వారికి కొడుకులు, మనుమలు కూడా కలిగారు. తలలు కూడా నెరిచి వృద్ధ వయస్కులయ్యారు. అప్పుడు వారిద్దరూ వానప్రస్థం తీసుకోవాలనుకున్నారు. అంటే గృహాశ్రమం విడిచి సన్యాసాశ్రమం స్వీకరించడం. ఇంటిలోని వారందరికీ చెప్పి సెలవు తీసుకుని బయలుదేరారు. సంధ్యా సమయం కావడంతో చీకటి పడింది. మనం ప్రయాణం రేపు కొనసాగిద్దాం, ఈ రాత్రికి ఇక్కడే సేద తీరుదామని ఒక ఇంటి వసారాలో కూర్చున్నారు. అప్పుడు ఆ ఇంటిలో భార్య భర్త ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. పనివాళ్లను అడవికి వెళ్ళి కట్టెలు తెమ్మన్నాము, వాళ్ళు తీసుకురాలేదు. ఇక 2 రోజుల్లో పెళ్లి ఉంది, మిగిలిన పనులు తర్వాత చూసుకుందాం, రేపు ఉదయం మాత్రం వెళ్ళి కట్టెలు తీసుకువద్దాం అనుకున్నారు. అది విన్న ఆ కవల బాటసారులలో పెద్దవాడు, మనం ఇప్పుడే అడవికి వెళ్ళి కట్టెలు తీసుకువద్దాం, వీళ్ళ అమ్మాయి పెళ్లికి మన వంతు సహాయం చేద్దామని అడవికి వెళదామన్నాడు. సరేనని చిన్నవాడు పెద్దవానికి తోడుగా వెళ్ళాడు. పెద్దవాడు కట్టెలు కొట్టి తీసుకువచ్చాడు. తర్వాత చిన్నవాడు, నా దగ్గర కొంత డబ్బు ఉంది, నా వంతు సహాయం నేను కూడా చేస్తాననుకుని, ఇప్పుడు చీకటి పడిందిలే, రేపు ఉదయం వెళ్ళేటప్పుడు ఇస్తాననుకుని ఇద్దరు నిద్రపోయారు. ఆ రాత్రే ఇద్దరు మరణించారు. వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది. కానీ ఇక్కడ తమ్ముడి కన్నా అన్నకు కొంచెం ఎక్కువ మర్యాదలు జరుగుతున్నాయి. ఇది గమనించిన తమ్ముడు, దేవలోకంలోనూ పక్షపాత బుద్ధి ఉంది, ఇక్కడ కూడా న్యాయం జరగలేదన్నాడు. ఇది విన్న దేవదూతలు, నాయనా, దేవలోకంలో అటువంటి వాటికి చోటు లేదన్నారు. కానీ ఆ చిన్నవాడు, మేము పుట్టినప్పటి నుండి ఏ పుణ్యకార్యం చేసినా సమానంగా చేశాము, కానీ మాకు ఇక్కడ దొరికే మర్యాద, గౌరవంలో కొద్దిగా తారతమ్యం కనిపిస్తుంది, ఎందుకని అని అడిగాడు. అప్పుడు ఆ దేవదూతలు, నాయనా, నీవు చనిపోయే ముందు నీ వద్దనున్న డబ్బు సహాయం చేయడానికి బద్దగించి మరో రోజు చేయాలనుకున్నావు, ఈలోపు నీవు మరణించావు. కానీ నీతో పాటు ఉన్న మీ అన్న శరీర కష్టం చేసి కట్టెలు తెచ్చి వాళ్ళకి సహాయం చేశాడు. దానివల్లనే నీకు కనిపించే ఈ కొద్దిపాటి తారతమ్యం. అంటే మనం ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజే పూర్తి చేయాలి, బద్దకించి మరుసటి రోజుకు వాయిదా వేయకూడదు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.